ఇక్కడ ఉల్లిభద్ర అనే గ్రామం కూడా ఉందా సార్? సార్ ఉల్లిభద్ర మన పార్వతీపురం పక్కన సార్, గరుగుబిల్లి మండల్ కింద వస్తుంది సార్. దీని కింద కాదా? దీని పక్కన కాదా? ఇది కాదు సార్, ఇది బలిజిపేట మండల్ సార్. దీనికి దానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది సార్. అక్కడ కూడా సిమిలర్ ఉంటాయి. డోర్ టు డోర్ స్క్రీన్. ఓకే సార్, నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా హెల్త్ కార్డ్స్ అనేవి ఇచ్చాం సార్ మనము. అలాగే మార్బిలిటీ మేనేజ్మెంట్, ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళను కూడా మనం నిరంతరం కూడా గవర్నమెంట్ ద్వారా ఇచ్చేటువంటి వాటిని తెప్పించి ఎప్పటికప్పుడు ఇచ్చి వాటిని మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం సార్ అక్కడ. నెక్స్ట్ 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 ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చాం సార్. ఒకసారి ఇది రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ వీడియో సార్. ఇది సార్ మనకి తమరు ఇందాక చూసినట్లు సార్, ఆ మెయిన్ బాక్స్ ఏదైతే ఉందో అక్కడ 5 స్ట్రీట్స్ సార్. బేసిక్ గా వాటిలో అయితే మనము 5 స్ట్రీట్స్ ని ఐడెంటిఫై చేసాం సార్. దాన్ని రిలేటెడ్వి సబ్ స్ట్రీట్స్ అన్ని కూడా ఇప్పుడు కవర్ అవుతాయి సార్ దాంట్లోనే. సో మొత్తం 181 ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేశాం సార్ మన వీటికి కారణం అవుతున్నవన్నీ కూడా. అలాగే ఇప్పుడు 158 కంప్లీట్ అయిపోయాయి సార్. రేపు ఎల్లుండిలో 100% అయిపోతాయి సార్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ అనేది. ఒకసారి వీడియో పెట్టి ఫస్ట్ నుంచి పెట్టి. ఇవన్నీ మీరు ప్రాపర్గా తీయించాలి. ఇప్పుడు తీసారా? డాక్యుమెంటేషన్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయాలి. నా దగ్గర ఉన్నాయండి. ప్రభాకర్ గారు, ఎంత ఖర్చు అయింది సార్ దీనికి? సార్ మనం ఓన్లీ జేసీబీని ఎంగేజ్ చేసి మన స్టాఫ్ తోటి పక్కన గ్రామాల నుంచి కూడా స్టాఫ్ ని డిప్యూట్ చేసుకున్నాను సార్ నేను. ఓన్లీ జేసీబీ కాస్ట్ పర్ డే మనకు 2000 రూపీస్ ఖర్చు అవుతుంది సార్. మనకు ఆ విధంగా ఓన్లీ జేసీబీని పెట్టుకొని రిమైనింగ్ అంటే బడ్జెట్ ఏం లేదు సార్ మనకి. సో వీ ట్రైడ్ విత్ అవర్ లిమిటెడ్ రిసోర్సెస్ ఓన్లీ అండ్ డిప్యూటెడ్ మెనీ స్టాఫ్ సార్. మల్టిపుల్ టైమ్స్ మండలంలో ఉన్న అందరు గ్రీన్ అంబాసిడర్లను కూడా 10 days వన్స్ ఒక్కసారి ఇక్కడికి తీసుకెళ్ళాం సార్. అందరినీ కూడా అక్కడ డంప్ చేసుకొని క్లీన్ చేస్తే కానీ అది ఒక షేప్ రాలేదు సార్. ఇప్పుడు నేను ఎప్పుడు విజిట్ చేయాలంటే ఎప్పుడు విజిట్ చేయగలను? ఒకసారి నేను నాకు ఎప్పుడు కుదురుద్ది సార్? 20th తర్వాత బేసిక్ గా మొత్తం కూడా రెడీ అవుతుంది సార్. బట్ రిమైనింగ్ మన తమరు వచ్చినప్పుడు మళ్ళీ అదే ఇది సమస్యలు తెస్తారని అన్ని సమస్యలని అడ్రస్ చేస్తూ మేము ఇచ్చాను. అంటే నేను అనేది అవన్నీ మనం హ్యాండిల్ చేద్దాం సార్. అంటే నేనేంటన్నా అంటే ఇది ఒక I want to be a showcase for effective administration under your leadership. And ప్లీజ్ తమరిష్టం సార్, ఎప్పుడైనా ఓకే సార్. అంటే మీరు రిమైన్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక క్లియర్ విజిబుల్ తమరు ఇందాక చెప్పినట్టు మోడల్ మ్యాజిక్ డ్రైన్స్ అండ్ అల్టిమేట్ సొల్యూషన్ టు ద డ్రైన్స్ ఇష్యూ అనే దాన్ని మనం షోకేస్ చేయగలం సార్. 20th వరకు వస్తే మనం కంప్లీట్ గా ఫుల్ షేప్ లో తమరు వచ్చేసరికి ఈ మేజర్ ఇష్యూని అయితే అడ్రస్ అయిపోతుంది సార్ 20th కి. అంటే మీరు చెప్పండి సార్, మీరు ఫైనల్ గా మీరు ఎప్పుడు కుదరదు అంటే నాకు ఏం లేదు. ఇదేంటంటే ఇది ఒక 2018 నుంచి ఉంది సార్. ఇది 2017 ఐ థింక్ 2016 నా దృష్టిలో ఉంది. 2017-18 నుంచి నేను వెళ్తే విచిత్రంగా నన్ను రానివ్వలేదు ఇక్కడికి. నేను they didn't even allow me to step into that village because it will create a conflict. మీరు రావద్దు ఇక్కడికి అంటే నేను మనిషిని మొత్తం మా టీం పంపించాను. ఈవెన్ దే హ్యాడ్ అన్ ఇష్యూ. అంటే నాకు మీరు లేటర్ లైక్ టు షేర్ దట్ వీడియో పంపించారు ఎప్పుడన్నా? 2018 నేను మీకు ఒకసారి మధు గారికి పంపిస్తున్నాను సార్. మీరు ఎప్పుడన్నా వీలుంటే చూడండి. అది అంటే వాట్ ట్రిగర్డ్ అస్ అని అంటానికి ఆ రోజున చాలా బాధ అనిపించింది. అంటే మనం ఇన్ని మాట్లాడుతాం డెవలప్మెంట్ అనే బేసిక్ ఫైల్ ఏరియా కేసెస్ చిన్నపిల్లలకి అన్నీ చూసి బాధ వేసి దెన్ దట్ వాజ్ అ థాట్ విచ్ ప్రొపెల్ మీ.
గాడ్స్ గ్రేస్ వి కేమ్ ఇన్ టు పవర్ అండ్ ఇట్ టుక్ మీ 2 years, సార్. అంటే నేను అనేది వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నేను నడుపుతుంటే ఐ థింక్ అండర్ యువర్ లీడర్షిప్ ఐ థింక్ యూఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్. దట్స్ ద టఫెస్ట్ జాబ్ ఐ నో దట్ వాట్ యూ హ్యాడ్ డన్. ఐ థింక్ ఇట్స్ అ కమెండబుల్ జాబ్ యూ హ్యాడ్ డన్, సార్. కమెండబుల్ జాబ్. యూ అండ్ యువర్ Thank టీమ్ హ్యాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్, సార్. అండ్ అంటే ఇది ఏజ్ ఓల్డ్ బ్యారియర్స్ని బ్రేక్ చేయడం, సార్. అండ్ Yes, sir. అది and I know that you had taken an excellent measures to solve the issue, to handle the issue, and I think I'm quite grateful to you, sir. And I would like to showcase how under your leadership what has been how the issues have been addressed, how the social conflict has been addressed with administrative measures. A potential Yes, sir. social conflict situation only through administrative measures, how Dr. Prabhakar Reddy garu handled anedi naku I think that would be a nice showcase showcase for administrative abilities and pitching, sir. That I would like to ante em ledhu nenu vachinappudu that I would like to make it an interesting story. Maybe this should trigger us to make sure that rural planning should be good. Otherwise it can create a potential conflict and health issues అనేది ఆ షోకేస్ చేయడానికి ఇది పనిచేస్తుందని అనిపించింది నాకు. సో దట్ ఈస్ వన్ రీజన్. మీరు ఎప్పుడు గైడ్ చేసి మమ్మల్ని వన్స్ యూఆర్ రెడీ, సార్, దెన్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ పర్సనల్ విజిట్, సార్. అది మీరు ఎప్పుడు ఒకసారి మన పేషీకి చెప్తే దెన్ ఐ వుడ్ లైక్ టు బీ దేర్. గో అహెడ్, సార్. ఇంకా సార్ తమరు డేట్ ఇచ్చేసేయండి, సార్. సో దట్ సార్ మన సిస్టమ్ ఎట్లుండదంటే తమరు వస్తున్నారంటే సిస్టమ్ స్టాండ్ అయిపోతుంది, సార్. సో 20th తర్వాత తమరు ఒక డేట్ ఫిక్స్ చేసేయండి, సార్. మేము రెడీ అయిపోతాం, సార్. ఓకే, సార్. 22nd అన్నారు కానీ లేదు, మీరు ఇంకొక 4 రోజులు అదనంగా తీసుకోండి, సార్. 24, సార్. డన్, సార్. డన్, సార్. మేము 24th ఫిక్స్ చేసేసుకొని Yeah. తమరు చెప్పినట్లుగా ఇప్పుడు ఆల్రెడీ అయిపోయాయి, సార్. మేజర్ తమరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే వి రీచ్డ్, సార్. బట్ నేనేంటంటే ఇంకా కొంచెం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మేము గ్రామ ముస్తాబ్ అనే కార్యక్రమం ఒకటి ఇక్కడ చాలా బాగా